హాయ్ అండి. ఈరోజు టమాటా రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి. టమాటా రసం కోసం ఒక పౌడర్‌ని రెడీ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు, ఒక టీ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు, అర టీ స్పూన్ పెప్పర్, మిరియాలను వేసుకోవాలండి. 3 ఎండుమిర్చిని వేసుకొని లైట్‌గా కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని పైన పౌడర్ పట్టించుకోవాలండి. ఇలా పౌడర్ పట్టించుకున్న దాంట్లో 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక తిప్పి ఉంచుకోవాలండి. ఇక్కడ నేను రసం కోసం 400 గ్రాములు టమాటాలు, 25 గ్రాములు చింతపండు తీసుకున్నానండి. మిక్సీ జార్లో పెద్దగా కట్ చేసుకున్న టమాటాలు, చింతపండు వేసుకొని వాటర్ లేకుండా మిక్సీ పట్టించుకోవాలండి. ఇలా మిక్సీ పట్టించుకున్న దాన్ని ఒక జల్లెడలో వేసుకొని టమాటా ప్యూరీని సపరేట్ చేసుకోవాలండి. ఈ విధంగా పల్ప్ని సపరేట్ చేసుకొని తీసుకోవాలండి. టమాటోని ఇప్పుడు రసం చేసుకున్న గిన్నెలో వేసుకొని తగినంత వాటర్ని వేసుకోవాలండి. ఇప్పుడు రసం తగినంత ఉప్పు, అర టీ స్పూను పసుపు, మనం రెడీ చేసుకున్న రసం పౌడర్ ఉంది కదండి, అది వేసుకోవాలి. అలాగే ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు, కొత్తిమీర కాడలండి కొంచెం వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే కాస్త కొత్తిమీరని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాలు మరిగించుకోవాలండి. మనం గిన్నె ఫుల్గా పెట్టుకున్నాం, కొంచెం క్వాంటిటీ తగ్గాలి, అంతవరకు మరిగించుకోవాలి. ఈ విధంగా తగ్గింది కదండి, ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. రసంకి అనేది స్టవ్ మీద ఒక తడక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు 1 టీ స్పూన్ వేసుకోవాలండి. అలాగే దంచిపెట్టిన వెల్లుల్లి రెండు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని ఎరగా వేపుకోవాలి. ఇలా వేగిన పోపుని రసంలో వేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతేనండి, టమాటో రసం ఈజీగా రెడీ అయిపోతుంది. ఇది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి.